గత ప్రభుత్వ హయాంలో అందరూ బాధితులేనని సీఎం చంద్రబాబు అన్నారు. గతంలో తనపై ఎప్పుడూ ఎవరూ కేసులు పెట్టలేదని, ఏ తప్పు చేయను కాబట్టి కేసులు పెట్టేందుకు భయపడతారని తెలిపారు. తాను ఎప్పుడూ తప్పు చేయనని, న్యాయబద్ధంగా సరిగ్గా ఉంటారని చెప్పారు. ఎవరైనా తప్పులు చేస్తే మాత్రం వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో తనపై 17 కేసులు పెట్టారన్నారు. తనపై ఎందుకు కేసులు పెట్టారని అడిగితే సమాధానం ఉండదని విమర్శించారు. కేసు వివరాలు వాట్సాప్ లో పంపిస్తామనడం వైసీపీ అరాచకాలకు పరాకాష్ట అన్నారు. దేశానికి అధినేత అయిన గురువు వద్ద పాఠాలు నేర్చుకోవాల్సిందేనని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. వెలగపూడిలో ఏర్పాటు చేసిన వేదికపై 15,941 మంది మెగా డిఎస్సీ విజేతలకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం అట్టహాస్యంగా జరిగింది. సీఎం చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. యువగళం పాదయాత్రలో నిరుద్యోగ యువతను కలిశానని, అధికారంలోకి వచ్చాక మెగా డిఎస్సీ పైనే తొలి సంతకమని చెప్పానని, అది నెరవేర్చానని మంత్రి లోకేష్ అన్నారు. సిబిఎన్ అంటే డిఎస్సీ, డిఎస్సీ అంటే సిబిఎన్ అన్నారు. తిరుమలలో ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరును అధికారులకు సీఎం వివరించారు. క్యూ లైన్ లో వేచి ఉండే భక్తులకు శ్రీవారి వైభవం తెలియజెప్పేలా వీడియోలు ప్రదర్శించాలని సీఎం సూచించారు. టీటీడీ నిర్వహణలోని అన్ని ఆలయాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానించాలని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ రెడీ అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీతో ఈ అధునాతన కమాండ్ కంట్రోల్ సెంటర్ పనిచేయనుంది. 6,000 సీసీ కెమెరాల సాయంతో 3D మ్యాపింగ్, రెడ్ స్పాట్లను గుర్తించి రద్దీ నిర్వహణకు సహకరించనుంది. ఏపీ అసెంబ్లీ సభ్యుల కోసం నిర్మించిన నూతన భవనాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు పరిశీలించారు. తమ ప్రభుత్వం దుబారా ఖర్చులు చేయకుండా అంచనా వేసిన దానికంటే తక్కువ మొత్తానికి ఈ నిర్మాణం పూర్తి చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. మంత్రుల ఛాంబర్లు, క్యాంటీన్ వంటి సదుపాయాలు ఈ నిర్మాణంలో ఉన్నట్లు స్పీకర్ అన్నారు. వైసీపీ నేత జగన్ ప్రజల పట్ల బాధ్యత లేకుండా వ్యవహరిస్తూ ప్రతిపక్ష హోదా అడుగుతున్నారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై చర్చ సందర్భంగా వైసీపీ నేతలు ఇటీవల చేస్తున్న రప్పారప్ప డైలాగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ హయాం నుంచి తాము రాజకీయాల్లో ఉన్నామని, గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదన్నారు. వైసీపీ సభ్యులు సభకు రాకుండానే ప్రశ్నలు పంపించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో గౌతు లచ్చన్న పార్టీ తరపున 64 మంది ఎన్నికైతే ప్రతిపక్ష హోదా ఇచ్చారని, అయితే సభ్యులు కొందరు పార్టీ మారిన నేపథ్యంలో ఆయన ప్రతిపక్ష హోదాను స్వయంగా వదులుకున్నారని గుర్తు చేశారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా టీడీపీ మహిళా ఎమ్మెల్యేలు పసుపు రంగు డ్రెస్ కోడ్తో అసెంబ్లీకి హాజరయ్యారు. అమ్మవారికి ఏ రంగు దుస్తులతో అలంకరిస్తారో అదే రంగు వస్త్రాలతో సభకొచ్చారు. రాష్ట్రంలో ప్రజలు చల్లగా ఉండాలని దుర్గమ్మను వేడుకున్నారు. మన సంస్కృతి సంప్రదాయాలపై సందేశం ఇవ్వాలి అనే ఉద్దేశంతో డ్రెస్ కోడ్ పాటించినట్లు వారు తెలిపారు. ఏపీ ప్రభుత్వానికి మరోసారి ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ అల్టిమేటం జారీ చేసింది. బకాయిలు చెల్లించకుండా ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద సేవలు కొనసాగించలేమని స్పష్టం చేసింది. ఇప్పటికే ఓపీ సేవల ఆసుపత్రులను నిలిపివేశాయి. ఏపీ ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకుంటే మాత్రం అక్టోబర్ 10 నుంచి అన్ని సేవలను పూర్తిగా ఆపేస్తామని ఆశా ప్రతినిధులు తేల్చి చెప్పారు. సీఎంఎఫ్ఎస్ లో 650 కోట్లున్నాయని చెప్తున్నారని, వెంటనే విడుదల చేస్తేనే ప్రభుత్వంతో చర్చలు జరుపుతామన్నారు. ప్యాకేజీ ధరల పునరుద్ధరణ, ఇన్సూరెన్స్ కంపెనీలతో చేసుకునే ఒప్పందాల కంటే ముందే తమ బకాయిలు పూర్తిగా చెల్లించాలన్నారు. ప్రభుత్వానికి తమ బాధలను వివరిస్తున్నామని తెలిపారు. విశాఖ జిల్లా ఆనందపురం జంక్షన్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్, పూల మార్కెట్, కాయగూరల మార్కెట్ సమీపంలో ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ 56వ బెటాలియన్ కమాండెంట్ హర్సింగ్ ఆదేశాలతో స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. డిప్యూటీ కమాండెంట్ రమేష్ సేనాపతి పర్యవేక్షణలో స్వచ్ఛ భారత్ జరిగింది. పరిసరాలను శుభ్రం చేయడంలో స్థానిక పోలీసులు భాగస్వాములయ్యారు. మార్కెట్ పరిసర ప్రాంతాల్లోని చెత్తా చెదారాన్ని సంచుల్లో సేకరించారు. 30 మంది ఐటీపీ పోలీసులు స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో పాల్గొని పరిసరాలను పరిశుభ్రం చేశారు. బాపట్ల జిల్లా కొరసపాడులో పాండుచేరి యూనివర్సిటీ ఎంఎస్డబ్ల్యూ పీజీ విద్యార్థులు పర్యటించారు. గ్రామంలోని కిరణ్ జ్యోతి ఫౌండేషన్ ఫౌండర్ రాజశేఖర్ పిలుపుతో గ్రామాన్ని సందర్శించినట్లు విద్యార్థులు తెలిపారు. 4 రోజుల పాటు గ్రామంలో తిరిగి గ్రామంలోని సమస్యలు, కావలసిన వనరులపై ఓ నివేదిక తయారు చేశామని తెలిపారు. ఇవాళ కిరణ్ జ్యోతి ఫౌండర్ ను కలిసి గ్రామంలో చేసిన రీసెర్చ్ వివరాల రిపోర్ట్ను అందజేశారు. ఈ రీసెర్చ్ లో పాల్గొన్న విద్యార్థులకు కిరణ్ జ్యోతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిరు సత్కారం చేశారు. తెలంగాణ రాష్ట్రం సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, భవిష్యత్తులో గ్లోబల్ సీడ్ క్యాపిటల్ గా నిలుస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇవాళ సీడ్మెన్ అసోసియేషన్ 30వ వార్షికోత్సవ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల, ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గత 25 ఏళ్లుగా సీడ్మెన్ అసోసియేషన్ రైతులు, శాస్త్రవేత్తలు, పరిశ్రమలు, ప్రభుత్వాల మధ్య బలమైన వారధిగా నిలిచిందని మంత్రి తుమ్మల అభినందించారు. నాణ్యమైన విత్తనాల తయారీలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు.
మద్యం దుకాణాల కేటాయింపు షెడ్యూల్కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2620 మద్యం దుకాణాలకు రేపటి నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. అక్టోబర్ 23న లాటరీ పద్ధతిలో దుకాణాలు కేటాయించనున్నారు. 2 ఏళ్ల కాలానికి అనుమతులతో ఎక్సైజ్ శాఖ కొత్త లైసెన్సులు జారీ చేయనుంది. కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తు రుసుము 3 లక్షలుగా నిర్ధారించారు. తెలంగాణ సచివాలయంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖలు గిన్నిస్ రికార్డు బతుకమ్మ ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రముఖ సింగర్ గడ్డం సంతోష్ రూపొందించిన బతుకమ్మ పాటను మంత్రులు ఆవిష్కరించారు. ప్రజాపాలనపై బతుకమ్మ పాటను రూపొందించిన గడ్డం సంతోష్ను మంత్రులు అభినందించారు. గొప్ప మానవతావాది పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇవాళ ఆయన జయంతిని పురస్కరించుకుని కరీంనగర్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన్నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఖాదీ వస్త్రాలను కొనుగోలు చేశారు. అనంతరం దీన్ దయాళ్ సేవలను స్మరిస్తూ ప్రకటన విడుదల చేశారు. దేశంలో భోజనం లేకుండా ఏ ఒక్కరూ అలమటించకూడదు అనే ఉద్దేశంతో అంత్యోదయ సిద్ధాంతాన్ని తీసుకొచ్చిన మహనీయుడు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని కొనియాడారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు మహాత్మాగాంధీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతులను పురస్కరించుకుని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ తెలుగు రాష్ట్రాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీయూష్ మిట్టల్, సాయి సేవా సంఘ్ సెక్రటరీ అరుణ ప్రదీప్తో కలిసి ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. మూసాపేటలోని బయోకెమికల్ రోడ్పై సాయి సేవా సంఘ్ శ్రమదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి విద్యామందిర్ విద్యార్థులు 300 మంది పాల్గొన్నారు. 35 ఏళ్లుగా బడుగు బలహీన అనాథ ఆడపిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం సాయి సేవా సంఘ్ సేవలు అందిస్తోందని సాయి సేవా సంఘ్ సెక్రటరీ అరుణ ప్రదీప్ తెలిపారు. సోషల్ మీడియా విషయంలో తెలంగాణ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా పోస్టులపై ఆంక్షలు విధించారు. సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారిపై రౌడీ షీట్లు, హిస్టరీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు తెరవాలని డీజీపీ ఆదేశించారు. అన్ని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లకు ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ మాజీ మేయర్ బీఆర్ఎస్ నేత గుండా ప్రకాష్ రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. భవితశ్రీ చిట్ ఫండ్ సంస్థలో పెట్టుబడి పెట్టి మోసపోయిన బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో భవితశ్రీ చైర్మన్ మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావును హన్మకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. భవితశ్రీ చిట్ ఫండ్లో డిపాజిట్ చేసిన నగదును తిరిగి చెల్లించాలని బాధితులు అడగగా కంపెనీ బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు గుండా ప్రకాష్ను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు శ్రీనివాస్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర మంత్రి కొండా సురేఖతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ భేటీ అయ్యారు. బతుకమ్మ కుంట పునరుద్ధరణపై సభాష్ అంటూ మంత్రి సురేఖ కితాబిచ్చారు. ఎండోమెంట్ భూముల పరిరక్షణకు హైడ్రా సాయం కావాలని మంత్రి కోరారు. సీఎం అనుమతితో చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తామని రంగనాథ్ తెలిపారు. కడప ఇన్ఛార్జ్ మేయర్గా ముంతాజ్ బేగంకు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సురేష్ బాబుపై అనర్హత వేటు పట్టడంతో ముంతాజ్కు మేయర్ బాధ్యతలు అప్పగించారు. అటు అనర్హత పిటిషన్పై హైకోర్టులో సురేష్ బాబు పిటిషన్ వేశారు. ఈ అనర్హత పిటిషన్పై హైకోర్టులో విచారణ జరగనుంది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీన సేవ 2025 కార్యక్రమంలో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా బీఆర్ స్టేడియం సమీపంలోని రెడ్ ట్యాంక్ కాంప్లెక్స్ వద్ద శ్రమదానం చేపట్టారు. పరిసరాల పరిశుభ్రత ద్వారా క్లీన్ గుంటూరు సాధన సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్, నగర మేయర్ సూచించారు. మొక్కలు నాటి స్వచ్ఛ ప్రతిజ్ఞ చేశారు. విశాఖ ఏయూలో విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. బీఈడీ హాస్టల్ విద్యార్థి మణికంఠ తీవ్ర అస్వస్థతతో మృతి చెందాడు. అయితే ఏయూ డిస్పెన్సరీలో సకాలంలో వైద్యం అందలేదని విద్యార్థులు అంటున్నారు. కేజీహెచ్కు తరలించడంతో అప్పటికే మణికంఠ మృతి చెందాడని వైద్యులు చెప్పారు. ఏయూ పాలకుల నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఏయూ మెయిన్ గేట్ వద్ద విద్యార్థులు బైఠాయించి ఆందోళన చేశారు. కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి కనబట్టలేదంటూ నాగనాథహళ్లి గ్రామస్తులు వినూత్నంగా నిరసన తెలిపారు. ఎన్నికల ముందు వచ్చి హామీలిచ్చిన పార్థసారథి ప్రస్తుతం కనిపించడం లేదంటూ రోడ్డుపై మొక్కలు నాటి నిరసన వ్యక్తం చేశారు. వర్షం పడితే తమ గ్రామ ప్రధాన రహదారి గుంతలమయమైపోతుందని ప్రజలు ఎలా తిరగాలంటూ ప్రశ్నించారు. అసెంబ్లీలో రోడ్ల సమస్యలపై ప్రస్తావించకుండా ఆదోని జిల్లా చేయాలంటూ అడగటం ఎంతవరకు కరెక్ట్ అని గ్రామస్తులు ప్రశ్నించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఆందోళన చేపట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 408 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చింది. ఇళ్లు ఇచ్చి 3 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఇళ్ల పట్టాలు ఇవ్వలేదంటూ తెలంగాణ చౌక్లో ఇళ్ల లబ్ధిదారులు వర్షంలో తడుస్తూ ధర్నా నిర్వహించారు. వెంటనే తమకు పట్టాలిచ్చి అర్హులైన వారికి ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 10 రోజులుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళన నిర్వహిస్తున్నారు. గత 5 నెలలుగా జీతాలు ఇవ్వలేదని, పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగుల ఆందోళనకు పలు పార్టీల నేతలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. బీజేపీ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సంఘీభావం తెలిపారు. 5 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఉద్యోగులు వాపోయారు. తమ పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
అన్యాయాన్ని ఎదిరించి న్యాయాన్ని రక్షించాల్సిన పోలీసులే దారుణానికి పాల్పడితే ఆ బాధను ఎవరితో చెప్పుకోవాలంటూ బాధిత మహిళ మీడియా ముందు ఆవేదన వెళ్లగక్కింది. చిత్తూరు జిల్లా గుంటూరు గంటా ఊరుకు చెందిన ఓ మహిళ భర్త వేధింపులు భరించలేక కాపాడాలంటూ పోలీసులను ఆశ్రయించింది. అయితే న్యాయం చేస్తామంటూనే హోంగార్డ్ కిరణ్ కానిస్టేబుల్ ఉమాశంకర్ తను వేధిస్తున్నారని బాధితురాలు వాపోయింది. ఇద్దరి మీద ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో హోంగార్డ్ కానిస్టేబుల్ ఇద్దరు బెదిరింపులకు దిగుతున్నారని పోలీసు యంత్రాంగం స్పందించి తనకు న్యాయం చేయాలని భారతదేశంలో అత్యధిక సనాతన ధర్మానికి సంబంధించి 2024-25లో వరుసగా వీడియోలు, షార్ట్స్, లైవ్ సెషన్స్ నిర్వహించి రికార్డు నెలకొల్పిన డాక్టర్ కె భవానీ ఏషియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోనూ నూతన రికార్డు స్థాపించారు. డాక్టర్ కె భవానీతో పాటు ఆమె భర్త వైవిఎస్ ప్రకాష్ రావును ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ రికార్డ్ సంస్థలు ఆహ్వానించాయి. సెప్టెంబర్ 21న వియత్నాం దేశంలోని హోచిమిన్ నగరంలో జరిగిన కార్యక్రమాల్లో వీరిరువురిని గ్రాండ్ రికార్డ్, సింబల్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డులతో గౌరవించారు. ఈ కార్యక్రమంలో వియత్నాం దేశ మంత్రులు, అధికారులు, ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని కుంకుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారు రోజుకు అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. 4వ రోజు కాత్యాయని అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని భక్తులు దర్శించి తరించారు. కుంకుళ్లమ్మ అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు ఏడుపాయల వనదుర్గమ్మ కూష్మాండ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా రాజగోపురంలో కొలువు తిన్న అమ్మవారికి ఆలయ అర్చకులు తెల్లవారుజామున మంజీరా నది జలాభిషేకాలతో అభిషేకం, సహస్రనామార్చన, కుంకుమార్చన, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. సింగూరు నుంచి నీటిని దిగువకు విడుదల చేయడంతో వనదుర్గ ఆనకట్ట నుండి 64,949 క్యూసెక్కుల వరద నీరు దిగువకు వెళ్తోంది. దీంతో గర్భగుడి ముందర ఉన్న నదీపాయ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం, టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం ఉదయం నుంచి ప్రత్యేక షోలు ప్రదర్శిస్తున్నారు. కోనసీమ జిల్లా అమలాపురంలోని లలిత థియేటర్లో ఉదయం 5 గంటలకు ఓజీ చిత్రం ప్రత్యేక షోను ప్రదర్శించారు. అయితే 40 నిమిషాల తర్వాత చిత్ర ప్రదర్శన సమయంలో థియేటర్ సౌండ్ సిస్టంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పవన్ అభిమానులు హంగామా చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో బతుకమ్మ సంబరాలు అమరానంటుతున్నాయి. మానవతా ఫౌండేషన్, శృతిలయ కల్చరల్ అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో వివిధ రకాల పూలతో 7 అడుగుల బతుకమ్మను పేర్చారు. మహిళలు బతుకమ్మ పాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, బీసీ కమిషన్ మాజీ మెంబర్ ఆచారి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బతుకమ్మ పూలల్లో ఉండే యాంటీబయోటిక్స్ మేలు చేస్తాయని, దేశంలో పూలను పూజించే ఏకైక పండుగ బతుకమ్మ అని మానవతా ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రమ్య అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పంటలు కోల్పోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు సింగరేణిలోని ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. గనుల్లోకి భారీగా వరద నీరు చేరడంతో దాదాపు 25,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జయశంకర్ భూపాలపల్లిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు అష్టకష్టాలు పడుతున్నారు. మరోవైపు మహబూబాబాద్ జిల్లాలోని గార్ల, బయ్యారంలో మొక్కజొన్న పంట నేలవాలింది. చేతికందే దశలో పంట నేల కొరగడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. హనుమకొండలో ఎడ్యుకేషన్, వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. 8,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏఈ రమేష్ ఏసీబీకి చిక్కారు. కొడకండ్లలో స్కూల్ భవనం బిల్లుల మంజూరు కోసం అసిస్టెంట్ ఇంజనీర్ రమేష్ 18,000 లంచం డిమాండ్ చేశాడు. లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గతంలోనూ 10,000 తీసుకున్నట్లు సమాచారం. కలప స్మగ్లింగ్ అధికారులపై దాడులతో అత్యంత సమస్యాత్మక ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నం గ్రామంలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో 160 మంది పోలీసు అధికారులు, సిబ్బంది గ్రామంలో పర్యటించారు. ప్రతి ఇంట్లో సోదాలు నిర్వహించారు. సరైన ధృవపత్రాలు లేని 82 ద్విచక్ర వాహనాలు, 18 ఆటోలు, మ్యాక్స్ వాహనం స్వాధీనం చేసుకున్నారు. కేశవపట్నం గ్రామంలో గత 5 ఏళ్లలో 90 కేసులు నమోదు కావడంపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ మాదాపూర్లో డేటింగ్ యాప్ ద్వారా చీటింగ్ ఘటన కలకలం రేపింది. గ్రీండర్ యాప్ ద్వారా చాటింగ్ చేసుకున్న 2 యువకులు అయ్యప్ప సొసైటీలో ఓయో రూమ్కు వెళ్లారు. ఒకరు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేస్తున్నాడు. అయితే రూమ్లో డాక్టర్పై యువకుడు అఘాయిత్యం చేయబోయాడు. డాక్టర్ ప్రతిఘటించడంతో దాడి చేశాడు. డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. దీంతో భయపడిన డాక్టర్ యువకుడికి డబ్బులిచ్చి బయటకు వచ్చేశాడు. అయితే డాక్టర్ను ఫాలో అయిన యువకుడు అతడు పనిచేస్తున్న ఆసుపత్రికి వెళ్లి గొడవ చేశాడు. మరిన్ని డబ్బులు ఇవ్వాలని బెదిరించడంతో డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఎంఆర్పీ కంట్రోల్ డిపార్ట్మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
ఆలయ పరిసరాల్లో అధిక ధరలకు వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ విక్రయిస్తున్న దుకాణాలపై దాడులు చేశారు. 3 దుకాణాలకు నోటీసులు జారీ చేయగా మరో 2 షాపులకు 9,000 జరిమానా విధించారు. అధిక ధరలకు సామాన్లు అమ్మితే దుకాణాలు సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు. నెల్లూరు జిల్లా కావల్లో వైసీపీ హయాంలో భారీ ఎత్తున జరిగిన గంజాయి అమ్మకాలను పోలీసులు గుట్టురట్టు చేశారు. వైసీపీ సోషల్ మీడియా ముసుగులో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో గంజాయి కార్యకలాపాలు సాగాయి. కావలికి చెందిన కుంచాల సువీంద్రారెడ్డి గంజాయి అమ్మకాల్లో కీలకంగా వ్యవహరించారు. కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డికి ముఖ్య అనుచరుడిగా వైసీపీ వాలంటరీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సువీంద్రారెడ్డి ఉన్నారు. కొన్నాళ్లుగా తాడేపల్లిలో మకాం వేసిన సువీంద్రారెడ్డిని పత్తిపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లాలో భారీ అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి కడప జిల్లాకు అనంతపురం మీదుగా తరలిస్తున్న అక్రమ మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. 2 కాలాల్లో తరలిస్తున్న అక్రమ మద్యాన్ని 70 కిలోమీటర్లు సీజ్ చేసి బలసముద్రం దగ్గర పట్టుకున్నారు. ప్రొద్దుటూరుకు చెందిన 2 నిందితులు వీరేంద్ర, వెంకటేశ్వర నుంచి 113 బాక్సులు 5,500 మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడిన 4 దొంగలు మహిళపై దాడి చేశారు. ఆ తర్వాత 15 కాసుల బంగారం అపహరించారు. దొంగల దాడి దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. బాధితురాలి ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ దేవ్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ మేదీపట్నం పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే పిల్లర్ నెంబర్ 25 వద్ద ప్రమాదం జరిగింది. హోండా సిటీ కార్ డివైడర్ పైకి దూసుకెళ్లింది. ఎవరికి ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అతివేగం ఈ ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి తాగి ఉన్నాడా లేదా అనే కోణంలో విచారిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇండిగో విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. విమానం ల్యాండింగ్ సమయంలో పక్షి తగలడంతో పైలట్ అప్రమత్తమై చాకచక్యంగా వ్యవహరించి ఎయిర్పోర్ట్లో సేఫ్ గా ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో ఇండిగో విమానంలో సుమారు 164 మంది ప్రయాణికులున్నారని చెబుతున్నారు. విమానం సేఫ్ గా ల్యాండ్ కావడంతో అధికారులతో పాటు ప్రయాణికులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం తాతపూడి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డివైడర్ను ఢీకొట్టడంతో 2 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 5గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. తిరుమల నుంచి గుంటూరు వెళ్తుండగా అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. మృతులు తంగెళ్ల వెంకటకిషోర్, ఆశ్వినందన అని అమెరికాతో బంధం బలహీనపడిన వేళ రష్యాపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. కాల పరీక్షలతో మన బంధం బలోపేతం చేద్దామంటూ పిలుపునిచ్చారు. గ్రేటర్ నోయిడాలో ఉత్తరప్రదేశ్ అంతర్జాతీయ ట్రేడ్ షోను ప్రారంభించిన ప్రధాని ఈ ట్రేడ్ షోకు భాగస్వామిగా ఉన్న రష్యాపై ప్రశంసలు కురిపించారు. భారత్ ఇతర దేశాలపై ఆధారపట్టాన్ని తగ్గించుకోవాలని, తన సొంత మార్గాలను రూపొందించుకోవాలని ప్రధాని అన్నారు. ప్రపంచంలో నేటి పరిస్థితుల నేపథ్యంలో దేశీయ ఉత్పత్తులకు ప్రాధాన్యమివ్వాలని, కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆత్మనిర్భర్ ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్పారు. అదే సమయంలో భారతదేశ భాగస్వామిగా రష్యా పాత్రను ప్రశంసించారు.